కరుణాకర్ గారు, ఎందుకు మీరు బైబిల్ ని ఒక బూత్ బుక్ గా చిత్రీకరించి? అది నిజం సార్. కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి? నేను చెప్పేదాన్ని ప్రమాదకరమైన పుస్తకం అని చెప్తాను. ఇతర దేవతలను పూజింతుము రమ్మని చెప్పిన రాళ్లతో రాలగొట్టడం అవశ్యం. ఫస్ట్ అందరికంటే మొదటి దెబ్బ నీదే పడాలి. కరెక్ట్ అండి, ఈయన చెప్పింది చాలా వరకు కరెక్ట్. వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. దేవుడికి ఆ బిడ్డను ప్రతిష్ఠితం చేసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఇక జీవితాంతం కూడా వాళ్ళు సన్యాసులుగానే కన్యత్వంతోనే వాళ్ళు ఉండాలి. మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందుకే అసహ్యం అండి బాబు. కళ్ళ ముందు కనపడేది మాయ చేస్తారు వీళ్ళు. అటు చూడు బే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆయన ఇప్పుడు ఆయన మతంలో ఉన్నాడు, క్రిస్టియానిటీలో ఉన్నాడు. నేనేమన్నాను, అది విశ్వాసం తప్ప దైవత్వం కాదంటున్నా. పెద్ద మాట అన్నాడు సార్. అంటే మన మతాన్ని మనం గౌరవించుకొని పూజించుకొని ఇతర మతాలను గౌరవించాలి అని అన్నారు కదా. మీరు చేస్తారా? ఆ పని చేస్తారా మీరు? మీరు చేస్తారా? కరుణాకర్ సుగుణ చేస్తాడా? అదే మతాలు బాగుండాలండి. ఒక్క నిమిషం ఆపేసావా? నువ్వు చెప్పు. మీరు ఆగండి, అడిగారు కదా, మీరు చెప్పండి. నేను 100% నా మతాన్ని నేను ఆచరించుకుంటూ ఇతర మత విశ్వాసాలని గౌరవిస్తాను. ఎంతవరకు? ఆ మతాలు నా జోలికి రానంత వరకు, నా విశ్వాసం జోలికి రానంత వరకు. ఒకవేళ నా విశ్వాసాలనే దెబ్బతీసే కుట్రలు గాని ప్రయత్నాలు గాని జరిగితే మొత్తం ఆ మతాన్ని కోకటి వేళతో సహా లేపేస్తాను. మరీ వైలెంట్ గా ఉన్నాడు. మతంతో పాటుగా ఇతర మతాలను కూడా గౌరవించడంతో పాటుగా వాళ్ళ క్షేమం కోరి వాళ్ళ కోసం నేను ఆ దేవుని మొక్కుకుంటానని ఆయన చెప్పలేదు సార్. మీరు అడిగింది చెప్పాలి. మీరు అడిగిన దానికి అదే కదా సమాధానం, ఆయన చెప్పలేదు. హిందూ విశ్వాసమే సర్వేజన సుఖినో భవంతు అనే ప్రార్థనతో ముగుస్తుంది. బోర్డర్లో ఉండే సైనికుడి పని ఏంటి? ఎవరైనా తీవ్రవాదులు వస్తుంది వాళ్ళ మీద అటాక్ చేస్తాడు, వాళ్ళతో యుద్ధం చేస్తాడు. తీవ్రవాదుల మీదనే యుద్ధం చేయాలి, మరి మళ్ళా భారతదేశ ప్రజల మీద చేయొద్దు అంటున్నా నేను. అదే కదా ఇప్పుడు ఇక్కడ తీవ్రవాదులు ఎవరు? వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. మీరే ఐడెంటిఫై చేస్తారా? అది ఇక్కడ తీవ్రవాదులు ఎవరు? నాకు తెలియదమ్మా. మీరు అడిగింది కాదు, మీరు ఏమని అడిగారు? ఏం కావాలి చెప్పండి. మీరు సిద్ధం ఉన్నారు, ఆయన సిద్ధం లేడు, ఆయన యాక్సెప్ట్ చేస్తే అవసరం లేదు నాకు. వీళ్ళు ఏమంటున్నారు? ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉంచాం, బైబిల్ రాజ్యంగా మారుస్తాం అంటున్నారు. ఈ భూమి అంతా మనదే కబ్జా చేసుకోండి అని చెప్పి అనిల్ కుమార్ చెప్పాడు. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ మెదడు తక్కువ. ఇలాంటి భావజాలంతో ఉన్న మీరు క్షేమంగా ఉండాలని నేను ఎందుకు? ఒకరిద్దరు ఉంటారు కదా, అందరు ఉంటారు కదా. మొత్తం భావజాలం అదే, మొత్తం భావజాలం అదే. మీరు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడును ఏసే చెప్తున్నాడు కదా. అంటే అది మీ క్రైస్తవ మతంలో లేకపోతే శిక్ష, వాడి పనిష్మెంట్ ఏంటి? ఆ శిక్ష భయంకరమైన అగ్నిగుండంలో దోసేసి అనంతకాలం పాటు అక్కడ మంటలో కాలుస్తాడంట. ఎందుకంత పైసా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మళ్ళీ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతుంది దేవుని మూలంగా. కూడా మేము పాలిస్తాం. దేవుడు వస్తాడా? క్లియర్ గా చెప్తా ఉంది. దేవుడు వస్తాడా? మళ్ళీ వస్తాడు. పోస్ట్ పోన్ అయినట్టుగా అదే దేవుడు రాకడ కాదు, యేసు రాకడ రాదు. అది అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రోజున మీ అందరి మధ్యన కూర్చొని బైబిల్ పట్టుకొని చెప్తున్నానండి, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ చాలా దగ్గరలో ఉంది సార్. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అంటే మనం ముగ్గురం బతుకుంటామా? 100% నా తరంలో దేవుని యొక్క రెండవ రాకడ రాబోతుందండి. దానికి సంబంధించిన గుర్తులు సూచనలు అన్ని నెరవేరుతున్నాయి. మనం ముగ్గురం బతికే ఉంటాం, ముగ్గురం చూడొచ్చు. ఏమండి ఈ తరంలో ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఏంటి భయ్యా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన